సో ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్ ప్రొడక్షన్ మెథడ్ అంటారు. అంటే కణజాల వర్ధనం అని తెలుగులో. మనం ఏదైనా సరే నాట్ జస్ట్ బనానా, ఏ ప్లాంట్ అయినా సరే చిన్న టిష్యూ నుంచి, చిన్న ఆకు పార్ట్ కానీ, సక్కర్ పార్ట్ కానీ, లీఫ్ పార్ట్ కానీ, దేని నుంచైనా సరే తీసుకుని మనం ల్యాబొరేటరీ కండిషన్లో దాన్ని అసెప్టిక్ కండిషన్, అంటే మైక్రోబ్స్ ఏమీ లేకుండా మైక్రోబియల్ ఫ్రీ కండిషన్లో మేము రెడీగా ఇచ్చే న్యూట్రియంట్ మీడియా, అంటే ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏమేమైతే ఉంటాయో అన్నీ బయట అట్మాస్ఫియర్ నుంచి ఎలా తీసుకుంటే అలాగే మేము రెడీమేడ్ మీడియా అంతా తయారు చేసి అసెప్టిక్ అంటే మైక్రోబియల్ ఫ్రీ కండిషన్స్లో ఇక్కడ ప్లాంట్స్ని గ్రో చేస్తాం అనమాట. వన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్ నుంచి మనం ఆల్మోస్ట్ 1000 నెంబర్స్ వరకు ల్యాబొరేటరీ కండిషన్లో ఒక 7 to 10 months మధ్యలో ప్రొడక్షన్ చేస్తాం ఇక్కడ. సో ఈ ప్రొడక్షన్ వల్ల వచ్చిన ప్లాంట్స్ ఏంటంటే ఆ తల్లి మొక్కకి ఉన్న గుణాలు ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్కి వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి మొక్క హెల్తీగా ఉంది అంటే ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. తల్లి మొక్క హై ఈల్డింగ్ అంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, దాని క్వాలిటీ బాగుంది అంటే మనకు వచ్చే లాస్ట్లో వచ్చే మొక్క, ఈ ల్యాబ్లో తయారు చేసిన మొక్క కూడా అంత క్వాలిటీ, అంత హై ఈల్డింగ్ వెరైటీస్ కింద వస్తాయన్నమాట ఇక్కడ.